అటవీ భూముల్ని రక్షించలేని అధికారులపై చర్యలు చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక రకాల అటవీ భూములు ఆక్రమించారు అనేటువంటి అభియోగాలు ఉన్నాయి. బుగ్గమఠం భూముల్ని కాజేశారు అంటూ విమర్శలు ఉన్నాయి. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని ఆక్రమించి బుగ్గమఠం భూముల్ని కాజేసి తన సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటుంటే కట్టడి చేయలేనటువంటి అధికారుల మీద చర్యలు తప్పవు అంటూ నిన్న అటవీ శాఖ మంత్రిగా ఉన్న డీసీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన, ఆదేశాలు ఆంధ్రజ్యోతి పత్రికలో ఇక్కడ మనం చూడొచ్చు. చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఎందుకంటే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ఇలా అనేక మంది అటవీ భూముల్ని ఆక్రమించేశారు అంటూ పత్రికల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి. కానీ చర్యలు మాత్రం శూన్యం. ఇప్పుడు చర్యలు తీసుకోలేకపోవడానికి కారకులవుతున్నటువంటి అధికారుల మీదే చర్యలు తీసుకుంటాం అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ చాలా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని కాజేస్తున్నా, ఆక్రమిస్తున్నా, అడ్డగోలుగా సొంత అవసరాలకి మళ్లించుకుంటున్నా అడ్డుకోలేకపోయారు, అందుకు ఫారెస్ట్ అధికారులే కారణం అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకే అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. పైగా క్రిమినల్ కేసులు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించినటువంటి వాళ్ళ మీద పెట్టి ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఇచ్చారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్డర్ అమలవుతుందా? పెద్దిరెడ్డి కుటుంబీకుల మీద క్రిమినల్ చర్యలు పెడతారా? పెద్దిరెడ్డికి అండగా నిలుస్తున్నారు, పెద్దిరెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ భావిస్తున్నటువంటి అధికారుల మీద నిజంగానే చర్యలు ఉంటాయా? చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్. ఎందుకంటే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అంటే అధికారులు పూర్తిగా ఆక్రమణలకి ఒత్తాసు పలుకుతున్నారు, ఆక్రమణదారులకే అండగా ఉన్నారు అని నిర్ధారించినట్టు, అని నిర్ణయించుకున్నట్టు. మరి అలా ఆక్రమణదారులకి అండగా, అడ్డగోలుగా ఒత్తాసు పలుకుతున్నటువంటి వైనం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇది ఇప్పుడు అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి డిప్యూటీ సీఎం మరి ఏ రీతిలో స్పందిస్తారో చూద్దాం.